35 లోపే బ్యాక్ పెయిన్ మొదలైందా? 12 కారణాలు, 7 సింపుల్ పరిష్కారాలు. మార్నింగ్ లేవగానే నడుము స్టిఫ్గా అనిపిస్తుందా? కొద్దిసేపు కూర్చుంటే మళ్ళీ లేవడం కష్టంగా ఉందా? ముఖ్యంగా నడుము నుండి కాళ్ళ వరకు లాగుతున్నట్లు నొప్పి వస్తుందా? ఇలాంటి లక్షణాలు ఇప్పుడు 30 ఏళ్ల వయసులోనే ప్రారంభమై 50 తర్వాత సర్జరీకి దారితీస్తున్నాయి. కానీ ఈ నొప్పి వెనుక ఉన్న అసలు కారణాలు చాలామందికి తెలియవు. రోజు చేసే చిన్న అలవాట్లు, అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా నడుము నొప్పిని పెంచుతున్నాయి. ఈ వీడియోలో నడుము నొప్పికి కారణమయ్యే 12 ముఖ్యమైన కారణాలేంటి, అలాగే ఇంట్లోనే ప్రయత్నించగల 7 సింపుల్ చిట్కాల గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలామంది తెలియకుండా రోజు చేసే ఒక పెద్ద పొరపాటు గురించి చివరిలో ప్రత్యేకంగా చెప్తాను. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 సంవత్సరాల మా ఆయుర్వేద ప్రాక్టీస్లో మేము ఇప్పటి వరకు 1 మిలియన్ అంటే 10 లక్షల మందికి వెన్నునొప్పిని దూరం చేశాము. పైగా 4 లక్షల స్పైనల్ సర్జరీలను నివారించగలిగాము. ఇలాగే ఇంకా చాలామందిని సర్జరీ నుండి కాపాడాలనేదే మా ప్రయత్నం. మీకు తెలుసా, మన వెన్నెముకలో మొత్తం 33 ఎముకలు ఉంటాయి. వాటి మధ్యలో కుషన్ లాగా పనిచేసే డిస్క్లు ఉంటాయి. మనం ఎలా కూర్చుంటాం, ఎలా నిద్రపోతాం, ఎలా నడుస్తాం, ఇవన్నీ నేరుగా మన స్పైన్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి నడుము నొప్పికి మనం చేసే ఏ 12 తప్పులు కారణమవుతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 5వది, 6వది, 11వది మరియు 12వది అస్సలు మిస్ కాకండి. నెంబర్ 1, మృదువైన పరుపు. మ్యాట్రెస్ సాఫ్ట్గా ఉంటే తప్ప కొంతమందికి నిద్ర పట్టదు, కానీ ఇది మీకు ప్రమాదకరంగా మారవచ్చు. ఎందుకంటే చాలా సాఫ్ట్ మ్యాట్రెస్ మీద పడుకుంటే స్పైన్కి సరైన సపోర్ట్ అందదు. దీనివల్ల కండరాలు రాత్రంతా ఒత్తిడికి గురవుతాయి. ఉదయం లేవగానే స్టిఫ్గా అనిపించడం మొదలవుతుంది. కాబట్టి గట్టిగా ఉండే లేదా మధ్యస్థంగా ఉండే పరుపు చాలా మంచిది. 2వది, బరువు. ఒక్కసారి మీరు బరువు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అధిక బరువు నేరుగా వెన్నెముకపై ఒత్తిడిని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఎక్స్ట్రా కిలో మీ నడుము మీద ఎక్స్ట్రా ప్రెషర్గా మారుతుంది. ముఖ్యంగా 40+ వయసులో ఇది పెద్ద కారణం కావచ్చు. 3వది, కాల్షియం లోపం. వెన్నునొప్పికి దూరంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు బలహీనపడితే చిన్న పనులు చేసినా నొప్పి రావచ్చు. ముఖ్యంగా మహిళల్లో 45+ తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు చెప్పిన ఈ 3 కారణాల్లో మీకు ఏది ఎక్కువగా దగ్గరి కారణంగా అనిపిస్తుందో కామెంట్లో 1, 2 లేదా 3 అని టైప్ చేయండి. చూద్దాం మీలో ఎంతమంది ఒకే కారణంతో బాధపడుతున్నారో. గుర్తుంచుకోండి, మన వెన్నెముక రోజంతా మన బాడీ వెయిట్కి ప్రధాన సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి పొజిషన్ చాలా ముఖ్యమైనది. 4వది, స్ట్రెస్ మరియు టెన్షన్. స్ట్రెస్ ఎన్ని రకాల వ్యాధులకు దారితీస్తుందో మన వీడియోల్లో మనం వింటూనే ఉంటాం. స్ట్రెస్ మరియు టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మజిల్స్ గట్టిపడి నడుము భాగంలో నొప్పి పెరుగుతుంది. కాబట్టి స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వడం లేదా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం లాంటివి చేయండి. 5వది, పోస్చర్. ఈ రోజుల్లో దాదాపు అందరూ చేసేది డెస్క్ జాబ్సే. కాబట్టి ఎక్కువగా వంగి స్క్రీన్ చూడడం అలవాటే. దీనివల్ల పోస్చర్ చెడిపోతుంది. దీంతో డిస్క్ మీద ప్రెషర్ పెరుగుతుంది, నడుము నొప్పి మొదలవుతుంది. అందుకే ఈ మధ్య ఉద్యోగం చేసే ఏ ఒక్కరిని పలకరించినా నడుము నొప్పి, మెడ నొప్పి గురించే చెబుతున్నారు. 6వది, హై హీల్స్. హై హీల్స్ మహిళలకి, ముఖ్యంగా అమ్మాయిలు పొడవుగా కనిపించడానికి వేసుకుంటారు. కానీ అందం గురించి ఆలోచిస్తే స్పైన్కి ముప్పు తప్పదు. హై హీల్స్ వల్ల బాడీ గ్రావిటీ ముందుకు షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల నడుము భాగం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. పైగా నడుము నొప్పికి దారితీస్తుంది. అందువల్ల హై హీల్స్కి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా హై హీల్స్ వేసుకునే మీ వైఫ్, కూతురు లేదా సిస్టర్కి ఈ వీడియోని షేర్ చేయండి. వారి నడుము నొప్పి కారణాన్ని గుర్తు చేయండి. 7వది, ఎక్కువసేపు కూర్చోవడం. ఇది కేవలం డెస్క్ జాబ్ చేసేవారికి కాదు, డ్రైవర్స్,
టైలర్స్ ఇంకా ఇలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే చాలామంది నడుము నొప్పికి ఇవి కామన్ కారణాలు. కాబట్టి వారిలో ఎక్కువ నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. 8వది మజిల్స్ వీక్నెస్. మజిల్ వీక్నెస్ అలాగే మజిల్స్ మధ్య కోఆర్డినేషన్ తగ్గిపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల కోర్ మజిల్స్ బలహీనపడతాయి. దీనివల్ల మీ నడుము మీద లోడ్ పెరుగుతుంది. కాబట్టి చిన్న స్ట్రెచెస్ కూడా మీకు పెద్ద మార్పు చూపిస్తుంది. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్కి స్ట్రెచ్ కావాలంటే వెంటనే స్ట్రెచ్ అని కామెంట్ చేయండి. ఆ స్ట్రెచెస్ ఏంటో వీడియో చివరిలో చెబుతాను. 9వది డిస్క్ సమస్యలు. స్పాండిలైటిస్, డిస్క్ డిస్ప్లేస్మెంట్ లేదా ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఇది కాళ్ళ వరకు పాకుతూ ఉంటుంది. ఇది డిస్క్ సమస్య సంకేతం కావచ్చు. కాబట్టి ఇప్పుడే అలర్ట్ అవ్వండి. మర్చిపోకండి, మన వెన్నెముకపై ఒక్కసారిగా బరువు పడితే చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. 10వది డీజెనరేషన్. వయసు పెరగడంతో ఎముకల మధ్య స్పేస్ కూడా తగ్గుతుంది, నడుము నొప్పి పెరుగుతుంది. కాబట్టి మీరు మీ 30లోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ మీకు తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, ఎలా ఫాలో అవ్వాలి అనేది నేను చెప్తాను. 11వది వెయిట్ లిఫ్టింగ్. కొంతమంది ఇష్టంతో జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేస్తే మరి కొంతమంది ఉపాధి కోసం కష్టంతో వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరికి నడుము నొప్పి అనే ప్రమాదం మాత్రం కామన్. తప్పుడు విధానంలో వెయిట్ లిఫ్ట్ చేస్తే వెన్నుపై ప్రెషర్ పడుతుంది. ఇది నడుము నొప్పికి కారణమవుతుంది. కాబట్టి వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు వంగి కాదు, మోకాళ్లను వంచి లిఫ్ట్ చేయండి. 12వది ఆరోగ్య సమస్యలు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా నడుము నొప్పిని కలిగిస్తాయి. ఉదాహరణకి కిడ్నీ ఇన్ఫెక్షన్, మహిళల హార్మోనల్ సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు. కాబట్టి నొప్పి తరచూ ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఈ 12 కారణాల్లో మీకు సంబంధించిన కారణం ఏదైనా ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. మీరు కూడా అంతే ఇంట్రెస్టెడ్గా ఉంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో కూడా అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పటి వరకు కారణాలు చూసాం. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా చేయగల 7 సేఫ్ చిట్కాలు చూద్దాం. ఇవి చిన్న మార్పులే, కానీ క్రమంగా చేస్తే మంచి ఉపశమనం ఇస్తాయి. నెంబర్ 1, బ్రేక్ తీసుకోండి. మనం చేసే జాబ్ని బట్టి ఎక్కువసేపు కూర్చోకుండా ఉండలేము, నిజమే. కానీ మధ్యలో బ్రేక్ తీసుకోవడం కుదురుతుంది కదా. కాబట్టి ప్రతి 40-60 నిమిషాలకు ఒకసారి లేచి నడవండి. బాడీని కాస్త స్ట్రెచ్ చేయండి. ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల మజిల్స్కి విశ్రాంతి లభిస్తుంది. మనసు ఉంటే మార్గం తప్పకుండా ఉంటుంది. కాబట్టి రేపటి నుండి ఆఫీస్లో ఇది ట్రై చేయండి. నెంబర్ 2, పోస్చర్ కరెక్షన్. పోస్చర్ సరిచేసుకోవడం చాలా అవసరం. కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా, కాళ్ళు నేలపై, స్క్రీన్ ఐ రేంజ్లో ఉంచడం, ఇలా చిన్న పోస్చర్ మార్పు కూడా నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు? నిటారుగా కూర్చున్నారా లేక వంగి కూర్చున్నారా? వెంటనే ఒకసారి సరి చేసుకోండి. 3వది వేడి నీటి ఫోమెంటేషన్. గోరువెచ్చని నీటిలో టవల్ నానబెట్టి నడుముపై ఉంచండి. గుర్తుంచుకోండి, వేడి నీటిని నేరుగా నడుముపై పోయొద్దు. ఇలా చేయడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది. నెంబర్ 4, కొబ్బరి నూనె ప్లస్ వెల్లుల్లి మసాజ్. 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేసి బాగా ఉడికించండి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత నడుముపై మెల్లగా మసాజ్ చేయండి. ఎందుకు వీటితో మసాజ్ చేయాలి? ఎందుకంటే వెల్లుల్లిలోని ఆలిసిన్ అండ్ సల్ఫర్ కాంపౌండ్స్ వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల రక్త ప్రసరణ పెరిగి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దీంతో స్టిఫ్నెస్ తగ్గి నడుము నొప్పికి ఉపశమనం కలుగుతుంది. 5, కాల్షియం. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం సరిగ్గా ఉండాలి. ఇది మనందరికీ తెలిసిందే. లేదంటే ఇలా నడుము నొప్పి నరకం చూపిస్తుంది. కేవలం నడుము నొప్పి ఒక్కటే అనుకుంటారేమో. ఇప్పుడు మీకు ఉన్న జుట్టు రాలడం, గోర్లు విరిగిపోవడం, కళ్ళు తిరగడం, బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, వీటికి కూడా కాల్షియమే కారణం. పోనీ వీటితో ఆగుతుందా అంటే లేదు. ఇంకా కొన్ని రకాల వ్యాధులు కూడా ఉన్నాయి. అవి తెలియాలన్నా, అలాగే హై
కాల్షియం రిచ్ ఫుడ్ తెలియాలన్నా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో సపరేట్గా అప్లోడ్ చేశాము. కావాలంటే మీకోసం ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. మన శరీరం కదలడానికి తయారు చేయబడింది. ఎక్కువసేపు కూర్చుంటే దాని ప్రభావం అన్నిటికంటే ముందు నడుంపై పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇందాక స్ట్రెచెస్ గురించి చెబుతానన్నాను కదా, ఈ 2 స్ట్రెచెస్ నడుము నొప్పికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. 6వది నీ టు చెస్ట్ స్ట్రెచ్. ఈ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు ముందుగా నేలపై పడుకొని 2 చేతులను ఉపయోగించి ఒక మోకాలిని మీ ఛాతీ వైపుకు సున్నితంగా లాగండి. మరొక పాదాన్ని నేలపై ఉంచండి. లోతుగా శ్వాస తీసుకుంటూ 30 నుండి 60 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. ఇప్పుడు శ్వాస వదిలి నెమ్మదిగా మరొక కాలుతో రిపీట్ చేయండి. ఇలా ప్రతివైపు 3 సార్లు చేయండి. ఇది నడుము దిగువ భాగంలోని మజిల్స్ని రిలాక్స్ చేసి పెల్విస్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పైగా నొప్పిని కూడా తగ్గిస్తుంది. 7వది చైల్డ్ పోజ్. ఈ ఇమేజ్లో కనిపిస్తున్నట్లు ముందుగా మోకాళ్ళని మడిచి నేలపై కాలి వేళ్లతో కూర్చోండి. ఇప్పుడు ఊపిరి పీల్చుకొని చేతులు పైకి లేపి మెల్లగా ముందుకు వంచుతూ అప్పర్ బాడీని కిందికి వంచండి. భుజాలను రిలాక్స్డ్గా పెట్టండి. ఇలానే కాసేపు ఉండి మళ్ళీ యథాస్థానానికి రండి. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల హిప్స్ మరియు తొడల కండరాలు నెమ్మదిగా స్ట్రెచ్ అవుతాయి. దీంతో అక్కడ స్టిఫ్నెస్ తగ్గుతుంది. వీపు భాగం సాఫ్ట్గా స్ట్రెచ్ అవడంతో స్పైన్ చుట్టూ ఉన్న కండరాల ఒత్తిడి తగ్గి నొప్పి నుండి రిలీఫ్ కలుగుతుంది. చూశారు కదా, ఈ 7 చిట్కాల్లో మీరు మొదట ఏది స్టార్ట్ చేయబోతున్నారో కామెంట్లో టైప్ చేయండి. గుర్తుంచుకోండి, నిరంతరంగా నొప్పి ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీడియోలో అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్కి వచ్చేసాము. నడుము నొప్పి వచ్చాక మందులు వెతకడం కంటే ముందే కొన్ని చిన్న అలవాట్లు మార్చితే సమస్యను దూరంగా ఉంచవచ్చు. ఇప్పుడు చాలామందికి తెలియని 5 ప్రివెంటివ్ టిప్స్ చెప్తాను. ముఖ్యంగా 30లో ఉన్న వారికి ఇవి ఆర్మర్ లాగా పనిచేస్తాయి. చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, బ్యాక్ ప్యాక్ హ్యాండ్ బ్యాగ్ వెయిట్ కంట్రోల్. ఒకే భుజంపై ఎక్కువ బరువు మోసే అలవాటు తగ్గించండి. అన్ఈవెన్ ప్రెషర్ వల్ల బ్యాక్ స్ట్రెయిన్ పెరుగుతుంది. నెంబర్ 2, వ్యాలెట్ మొబైల్ బ్యాక్ పాకెట్లో పెట్టుకొని కూర్చోకండి. చిన్న విషయం అనిపించినా పెల్విస్ ఇంబ్యాలెన్స్ అయ్యి లోవర్ బ్యాక్ పెయిన్ పెంచుతుంది. నెంబర్ 3, మ్యాట్రెస్ అండ్ పిల్లో సపోర్ట్ చెక్. చాలా సాఫ్ట్ లేదా చాలా హార్డ్ మ్యాట్రెస్ కాకుండా మీడియం ఫర్మ్ సపోర్ట్ వాడండి. స్పైన్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. నెంబర్ 4, సడన్ హెవీ లిఫ్టింగ్ అవాయిడ్ చేయండి. ఏదైనా బరువు ఎత్తేటప్పుడు నడుము కాదు మోకాళ్లను వంచి ఎత్తండి. ఇది డిస్క్ స్ట్రెయిన్ని తగ్గిస్తుంది. అండ్ నెంబర్ 5, హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. రోజుకు సరిపడా నీరు తాగడం డిస్క్ హెల్త్కి అవసరం. డీహైడ్రేషన్ వల్ల స్టిఫ్నెస్ అండ్ పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం 12 కారణాలు, 7 సింపుల్ రెమెడీస్, అలాగే 5 ప్రివెంటివ్ మెజర్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈ వీడియో మొదట్లో చెప్పినట్లు చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే నొప్పి ఉన్నా కూడా పట్టించుకోకుండా అదే తప్పుడు అలవాట్లు కొనసాగించడం. సాఫ్ట్ మ్యాట్రెస్, రాంగ్ పోస్చర్, ఇవి చిన్న విషయాల్లా కనిపించినా క్రమంగా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచే మీ అలవాట్లను చెక్ చేయండి. కనీసం ఒక తప్పైనా సరి చేసుకోండి. చూశారు కదా, బ్యాక్ పెయిన్ దూరం చేయడానికి, అలాగే ముందుగానే రాకుండా ఉండడానికి ఈ రెమెడీస్ మరియు ప్రివెన్షన్స్. కాబట్టి ఇవి ఫాలో అవ్వండి. జాగ్రత్తగా నడుము నొప్పికి ఉపశమనం పొందండి. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీ నొప్పి తగ్గకపోతే ఆయుర్వేదాన్ని ఎంచుకోండి. ఆయుర్వేదంలో సర్జరీ లేకుండా శాశ్వతంగా నడుము నొప్పిని దూరం చేసే పవర్ఫుల్ ట్రీట్మెంట్స్, మేరు చికిత్స, హర్బల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేదానికి కూడా విజిట్ చేయవచ్చు. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలను నివారించగలిగాము. నడుము నొప్పి రహిత జీవితాన్ని పేషెంట్స్కి పరిచయం చేశాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి.
వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ బ్యాక్ పెయిన్ లేని జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.